I am Krishna Prasad Gangaraju. Now I am going to explain third question in 7.3 exercise of coordinate geometry in 10th class. Find the area of triangle formed by joining the midpoints of the sides of the triangle whose vertices are 0, -1, 2, 1 and 0, 3. Find the ratio of this area to the area of given triangle. ఇక్కడ 2 పాయింట్స్ అడిగారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలట. విచ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందిట, ఆ సైడ్స్లో మిడ్ పాయింట్స్ ఉన్నాయట, అవి జాయిన్ చేస్తే అనదర్ ట్రయాంగిల్ విల్ ఫార్మ్. వీ హ్యావ్ టు ఫైండ్ దట్ ఏరియా. ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలట. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ థియరం కూడా అనొచ్చు దీన్ని. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని థియరం అనలేము. ఇదే కాన్సెప్ట్ మీకు థియరం కింద కూడా వస్తుంది. ఈ వాల్యూస్ కాకుండా ఈ గివెన్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చారు కదా, ఈ వర్టిసెస్ కాకుండా x1y1, x2y2, x3y3 అని ఇస్తారు. అలా ఇచ్చేసి సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఈ ఫైండ్ ది రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ గివెన్ ట్రయాంగిల్ అన్నారు కదా, దానికి ఫైండ్ అన్నారు. అక్కడ ఫైండ్ అనకుండా షో దట్ అంటారు. థియరం కాబట్టి షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ టు ఒరిజినల్ ట్రయాంగిల్ ఈజ్ 1:4 అని ఇస్తారు. 1:4 రేషియోలో ఉంటుందన్నమాట. అది మనం ప్రూవ్ చేయాలి బై యూజింగ్ థియరం. ఎప్పుడు క్వశ్చన్ ఆ విధంగా ఇస్తే, ఇప్పుడు థియరం కాదు, ఇది అప్లికేషన్. దాన్ని ఎట్లా యూజ్ చేస్తామో మనం చెప్పే విధానం. ఓకేనా? చాలా ఈజీ. ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా మనం స్టడీ చేసుకోవాలి. ఏమి ఇచ్చారు? మన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలట. అది ఆ ట్రయాంగిల్ ఎట్లా ఏర్పడిందంటే జాయినింగ్. ఏం జాయిన్ చేయాలట? ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్లో సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఉంటాయి, అవి జాయిన్ చేస్తే ఏర్పడిన ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. సో నేను ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఏ, బి, సి అనే నేమ్స్ ఇచ్చాను. ఈ సైడ్ మిడ్ పాయింట్ ఇది అనుకుంటున్నాను, ఈ సైడ్ మిడ్ పాయింట్ ఇది, ఈ సైడ్ మిడ్ పాయింట్ ఇది. బీసీ మిడ్ పాయింట్ని డి అని అనుకుంటున్నాం కాసేపు. ఇది ఈ అనుకుంటున్నాం, ఇది ఎఫ్ అనుకుందాం. ఏ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ నేమ్స్ ఇవ్వలేదు, వర్టిసెస్ నేమ్స్ ఇవ్వలేదు. మనం అనుకున్నాం. ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే సమ్ చేయడానికి వాటితో అవసరం ఉంది కాబట్టి అనుకున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం అనుకోవాలి. అక్కడ డైరెక్ట్గా 3 ఫార్ములాస్ డైరెక్ట్గా మనం ఇచ్చేసాం కాబట్టి ఏబీసీ అనేది మనం రాసుకోవాల్సిన నెసెసిటీ ఏర్పడలేదు. బట్ ఇక్కడ అవసరం ఉంది కాబట్టి అనుకుంటున్నాం. కాబట్టి అది రాస్తాం. లెట్ ఏ 0, -1, B 2, 1 and C 0, 3 are vertices of triangle. Vertices of triangle అని అనుకున్నాం. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలి? ఈ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఉన్నాయట. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ డి అనుకున్నాం, ఈ సైడ్ మిడ్ పాయింట్ ఈ అనుకున్నాం, ఈ సైడ్ మిడ్ పాయింట్ ఎఫ్ అనుకున్నాం. అవే రాస్తాం. లెట్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ విచ్ మిడ్ పాయింట్? బీసీ. అండ్ E is mid point of E అనేది దేని మిడ్ పాయింట్? CA or AC. And F is mid point of AB. F అనేది AB మిడ్ పాయింట్ అని అనుకున్నాం. సో ఇప్పుడు డిఈఎఫ్ వాల్యూస్ కనుక్కోవాలి. డిఈఎఫ్ వాల్యూస్ ఎట్లా వస్తాయి? నీకు ఏబిసి వాల్యూ తెలుసు గివెన్ డేటా.
డిఈఎఫ్ వాల్యూస్ ఏ విధంగా వస్తాయంటే డి అనేది ఏం చెప్పారు, మిడ్ పాయింట్, దేనికి, బీసీకి. కాబట్టి డి కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే బీసీ యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటే చాలు. అంటే మనం మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి ఇక్కడ. సో ఈ సమ్ చేయాలంటే మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకంటే మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి, ఇక్కడ మిడ్ పాయింట్ అనే పేరు వాడారు కాబట్టి మిడ్ పాయింట్ ఫామ్లో రాస్తున్నాను. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటది, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ x1 x2 y1 y2 అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ అంటే ఈ 2 పాయింట్స్. ఈ ఫస్ట్ పాయింట్, దీన్ని ఫస్ట్ పాయింట్ అనుకుంటాం, దీన్ని సెకండ్ పాయింట్ అనుకుంటాం. ఈ బి వాల్యూ, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత, 0 మైనస్ 1 అని అనుకుంటున్నాం ఏ వాల్యూ. బి వాల్యూ ఎంత, 2,1 ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి. అదేవిధంగా సి వాల్యూ 0,3. ఇది రఫ్ డయాగ్రమ్ గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ మీద మనం వేయట్లేదు. గ్రాఫ్ మీద వేస్తే పాయింట్స్ ఈ విధంగా ఉండవు, పొజిషన్ మారిపోతుంది, మనం వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఏరియా మిడ్ పాయింట్ ఫామ్లో రాశాను. ఇప్పుడు డి వాల్యూ రాద్దాం. డి ఈక్వల్ టు, డి అంటే దేని మిడ్ పాయింట్, బీసీ మిడ్ పాయింట్. కాబట్టి x1 y1 x2 y2 అంటే ఏంటి, బీసీ కదా. ఆ వాల్యూస్ రాసుకుందాం, మీకు కన్ఫ్యూజ్ ఉండే పని అయితే ఆ వాల్యూస్ రాసుకుందాం. బి వాల్యూ 2,1, సి వాల్యూ 0,3. సో దిస్ వన్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. సో ఫార్ములా ఏది కదా, x1 ప్లస్ x2 అంటే x వాల్యూస్, అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ 2, ఇక్కడ 0. 2 ప్లస్ 0 బై 2 కామా y వాల్యూ y1 ప్లస్ y2 బై 2. y1 అంటే 1, y2 అంటే 3. 1 ప్లస్ 3 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 0 అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్స్లో 0కి వాల్యూ లేదు, వీ కెన్ రిమూవ్ ఇట్ డైరెక్ట్లీ. సో 2 బై 2 కామా సేమ్ సైన్స్ ఎడిషన్ 4 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2. ఏంటిది, డి. డి వాల్యూ వచ్చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ వాల్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. x1 అంటే ఇప్పుడు ఈ వాల్యూ కాబట్టి ఈ అనేది దేని మధ్యలో ఉంది, సికు ఏకు. దీన్ని x1 బై 1, దీన్ని x2 బై 2. సో సి అంటే ఎంత, 0,3. ఏ అంటే 0,-1. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. ఓకేనా? సో x1 ప్లస్ x2, 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 బై 2. రెండు వాల్యూస్ 0, x వాల్యూస్ చూసుకోండి, అక్కడ x వాల్యూస్ 0 ఉన్నాయి. కామా y1 అంటే 3, ఎంత, 3 ప్లస్ y2 వాల్యూ -1 ఉంది. -1 అంటే మైనస్, రెండు సైన్స్ సైడ్ బై సైడ్ ఉండకూడదన్నాం కాబట్టి ఒక బ్రాకెట్ సెపరేషన్ బై 2. నెక్స్ట్ స్టెప్లో బ్రాకెట్ రిమూవ్ చేస్తాం. 0 ప్లస్ 0 అంటే 0 బై 2 కామా 3 ప్లస్ ఇంటూ మైనస్ -1 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ 0 విల్ కమ్, ప్లస్ 3 -1 అంటే 2 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 0, క్యాన్సిల్ కొడితే 1. సో ఏంటి, డి వాల్యూ 0,1. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి, అంతకుముందు కూడా చెప్పున్నాను. ఇక్కడ ఇది పాయింట్ కదా, పాయింట్ అనేది గ్యారంటీగా కరువు బ్రాకెటే రాయాలి. మన టెక్స్ట్ బుక్లో కానీ అంతకుముందు వాళ్ళు అట్లా చెప్పారు అనమాట. ఇది పాయింట్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు యూస్ కరువు బ్రాకెట్ ఓన్లీ. ఈ స్క్వేర్ బ్రాకెట్ పాయింట్ రాసేటప్పుడు రాయకూడదు. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, డిస్టెన్స్ అంటూ రాసుకోండి. a-b హోల్ స్క్వేర్, అక్కడ మీరు యూ కెన్ యూజ్ స్క్వేర్ బ్రాకెట్. మనం ఎప్పుడైతే పాయింట్ మెన్షన్ చేస్తామో ఆ పాయింట్కి డెఫినెట్గా మన కరువు బ్రాకెట్ యూజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో డి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ, ఐ మీన్ డి ఈ వాల్యూ, ఇది ఈ వాల్యూ. సో ఎఫ్ వాల్యూ కావాలి.
ఎఫ్ అంటే ఏముంది, ఫస్ట్ పాయింట్ 0, -1, సెకండ్ పాయింట్ 2, 1, x1 y1 x2 y2. ఓకేనా? సో 0 + 2 అంతే కదా, 0 + 2/2 x1 + x2/2, y1 అంటే -1 ప్లస్ y2 అంటే 1 -1 1/2. సో 0 + 2 అంటే 0కి నో వాల్యూ, 2/2 ఇక్కడ 0 -1 + 1 0/2, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ పెడితే 1, 0/anything is 0. In previous class I told. So this is f coordinates of f. సో మిడ్ పాయింట్స్ వచ్చేసినాయి. ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాం. మనకి ఏమి ఏర్పడింది, ఒక ట్రయాంగిల్ ఏర్పడింది అవునా, దాని ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేస్తున్నాం. సో ఆ ఫార్ములా ఇక్కడ రాయబోతున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ½ మాడ్యులస్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. So the modulus close. So this is the formula. Okay na? నేను ఈ ఫార్ములాలో ఈ స్మాల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటున్నాను. ఏరియాకి సింపుల్గా ఏఆర్ అని రాయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సింబల్ ఏ ట్రయాంగిల్, డిఈఎఫ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇక్కడ ½ ఉంది కాబట్టి ½. ఓకేనా? x1 అంటే ఏంటి, డిఈఎఫ్ పాయింట్స్. డిఈఎఫ్ పాయింట్స్ ఏమన్నాయి, డి అనేదేమో 1, 2, ఈ వచ్చి 0, 1, f is 1, 0. f is 1, 0. ఈ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ని x1 y1 అంటాము, సెకండ్ పాయింట్ని x2 y2, థర్డ్ పాయింట్ x3 y3. ఆల్రెడీ మీకు తెలుసు, చాలాసార్లు చేసాము మనం. సో ½ ఇంటూ ఇక్కడ x1 రాయాలి. x1 అంటే 1 ఇంటూ y2 minus y3. y2 వాల్యూ 1 అవునా, 1 మైనస్ y3 వాల్యూ 0. y3 వాల్యూ 0. చూసుకోండి, ఇక్కడ వాల్యూస్ కన్ఫ్యూజ్ పడకండి, వేసుకోండి. x1 అంటే 1 రాసుకున్నాను, బ్రాకెట్ పెట్టాను. y2 మైనస్ y3, y2 అంటే 1, y3 అంటే 0 ప్లస్ x2 అంటే 0 ఉంది ఇక్కడ, 0 ఇంటూ y3 మైనస్ y1, y3 అంటే థర్డ్ వాల్యూ, 0 మైనస్ y1 అంటే 2, బ్రాకెట్ క్లోజ్, ప్లస్ x3 వాల్యూ 1 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే 2, y2 అంటే -1, బ్రాకెట్ ప్లస్ మాడ్యులస్ క్లోజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 1 ఇంటూ ప్లస్ 1 మైనస్ 0 అంటే 0కి రిమూవ్ చేసేయచ్చు. సబ్ట్రాక్షన్లో ఆల్రెడీ టోల్డ్ యూ. ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, అయినా కూడా ఇంకో స్టెప్ వేద్దాం. ఈ 0కి వాల్యూ లేదు, -2 ప్లస్ 1 ఇంటూ +2 - 1 అంటే +1, మాడ్యులస్ క్లోజ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 1 ఇంటూ 1 1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, +1. సో నెక్స్ట్ స్టెప్లో +1 సేమ్ సైన్స్ 2, 0కి వాల్యూ లేదు, రిమూవ్ ఇట్. సో 2/2, that is equal to 1 square units. This is equation 1. ఏంటిది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్.
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్, 1 కాబట్టి ఫ్లోరల్ బ్రాకెట్ సింగిల్ 1 స్క్వేర్ యూనిట్. సో ఇది ఇక్కడ 1 అని రాసుకోండి, ఇక్కడ కాకుండా ఇక్కడ 1 అని రాసుకుందాం. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ గివెన్ ట్రయాంగిల్. అంటే ఈ ఏరియాకి ఈ గివెన్ ట్రయాంగిల్ అంటే ఇచ్చిన పెద్ద ట్రయాంగిల్ ఏరియాకి రేషియో కనుక్కోవాలి. సో రేషియో ముందు దీని బిగ్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి కదా. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుందాం, ఆ తర్వాత రేషియో ప్లాన్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ బిగ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని రాస్తున్నాము. ముందు ఫార్ములా రాస్తాం, హాఫ్ ఇంటూ, ఆల్రెడీ యు నో వెరీ వెల్ దిస్ ఫార్ములా. రాసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆ వాల్యూస్ అయిపోతాం. సో ఈ ఫార్ములా రాసేయండి. సో దానికి రిలేటెడ్గా వాల్యూస్, హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 అంటే ఇదే కదా, 0 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3, ఇది y2 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, అంతే కదా. x1 అంటే 0, y2 అంటే 1 మైనస్ y3 అంటే 3. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఎంత, 0, -1, సెకండ్ పాయింట్ 2, 1, థర్డ్ పాయింట్ 0, 3. ఎందుకంటే ఇక్కడే మనకి మైనస్ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మనం రాస్తున్నాం. సో దిస్ పాయింట్ ఈజ్ x1, y1, దిస్ పాయింట్ x2, y2, దిస్ ఈజ్ x3, y3. ఓకేనా? సో x1 ఇంటూ y2 మైనస్ y3 రాసాము, y2 మైనస్ y3 ప్లస్ x2 అంటే 2, x2 అంటే 2 ఇంటూ y3 మైనస్ y1, y3 అంటే 3 మైనస్ y1 అంటే -1. y1 అంటే -1 కదా, రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒక బ్రాకెట్ పెట్టాం. అంటే ఈ సైన్స్ రెండు ఒకే దగ్గర ఉండకూడదు, ప్లస్ మైనస్లు ఒకే దగ్గర మనకు కనుక విజిబుల్గా కలిగి ఉంటే వచ్చిన బ్రాకెట్తో సెపరేట్ చేస్తాం. ప్లస్ x3 అంటే 0 ఇంటూ y1 అంటే -1 మైనస్ y2 వాల్యూ 1, బ్రాకెట్ క్లోజ్, మాడ్యులస్ క్లోజ్. ఒక్కసారి వాల్యూస్ రాసిన వాల్యూస్ చెక్ చేసుకోండి, మిస్టేక్ ఉన్నాయేమో. x1 అంటే 0, y2 అంటే 1 -3 ప్లస్ x2 అంటే సెకండ్ వాల్యూ 2 బ్రాకెట్ y3 అంటే 3 మైనస్ y1 అంటే -1 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ x3 అంటే దిస్ వాల్యూ 0 బ్రాకెట్ y1 మైనస్ y1 అంటే -1 మైనస్ y2 అంటే -1 బ్రాకెట్ ప్లస్ మాడ్యులస్ క్లోజ్. సో ఈ విధంగా రాసుకుంటున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇది కదా 0 ఇంటూ +1 - 3 అంటే -2 ప్లస్ 2 ఇంటూ ఈ 3 యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగా రాస్తాము. ఇక్కడ చిన్న స్మాల్ బ్రాకెట్ని రిమూవ్ చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 0 ఇంటూ సేమ్ సైన్స్ యాడ్ చేయాలి -2 బ్రాకెట్ క్లోజ్ మాడ్యులస్. That is equal to half into 0 into anything is 0 plus 2 into 3 plus 1 4 plus 0 into anything is 0. So modulus close. ఇక్కడ బ్రాకెట్స్ పని ఉంది లేదు, నో నీడ్ టు పుట్ బ్రాకెట్. సో హాఫ్ ఇంటూ 0కి వాల్యూ లేదు, ఈ 0కి వాల్యూ లేదు, 2 4s are 8. 8 అంటే అర్థము ఇక్కడ ప్లస్ వాల్యూనే కదా, 8/2 రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ కొడితే 4 స్క్వేర్ యూనిట్స్. ఏంటిది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి
దీని ఎదురుగుండా 2. సో ఇది క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఫైండ్ ది రేషియో కనుక్కోవాలట. సో ఇప్పుడు రేషియో ఎట్లా వస్తుంది అంటే ఏమడిగాడు? రేషియో ఏ విధంగా అడిగాడు? ఫైండ్ ది రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ గివెన్ ట్రయాంగిల్. అంటే ఫస్ట్ మనం ఈ స్మాల్ ట్రయాంగిల్ కట్టాలి, ఏరియా రాసుకోవాలి, ఆఫ్టర్ దట్ బిగ్ ట్రయాంగిల్ ఏరియా రాయాలి. దేర్ఫోర్ ఇప్పుడు ఇదే రాయబోతున్నాను. ఏమని? ది రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF to ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC, వాటి మధ్య రేషియో ఎంత? ఫస్ట్ ఏరియా ఎంత? 1 అని పెట్టినాం కదా ఇక్కడ. సో ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్ ఏరియా 1. రేషియో అన్నప్పుడు మనం ఈ సింబల్ పెడతాం. ఈ బిగ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇక్కడ క్యాన్సిలేషన్ అనే అవకాశం ఉందా? నో. 1/4, 1:4 అంటే 1/4. నో క్యాన్సిలేషన్. ఇక్కడ 1, ఇక్కడ 4. కాబట్టి రేషియో ఇదే ఫార్ములా. దేర్ఫోర్ ఇదే ఫైనల్ ఆన్సర్. సో మనం ఈ విధంగా ఈ సమ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఈ ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉందన్నమాట. మీరు రాయండి. ప్రతి వాళ్ళు కామెంట్ రాయటం మర్చిపోవద్దు. కామెంట్ రాయండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్, ఈ మ్యాథ్స్ ఛానల్ ఇందులో అట్లా స్టాండర్డ్గా యూట్యూబ్లో ఉండేట్టుగా మీ ఇది కోఆపరేషన్ కావాలన్నమాట. కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.